హలో అండి. ఈ వీడియోలో మనం సంఘర్షణ టాపిక్ మీద తెలంగాణ టెట్కి అలాగే ఏపీ డిఎస్సికు యూజ్ అయ్యేలాగా ఉపగమ అలాగే పరిహార అలాగే ఉపగమన పరిహార అలాగే ఉపగమన పరిహార కోసం క్లియర్గా తెలుసుకుందామండి. ఇప్పుడు ఎగ్జామ్స్లో మ్యాక్సిమం దీని మీద 1 or 2 బిట్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియో చేశానండి. సో ఇది ఒకసారి చూసినట్లయితే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ టెట్ రాయబోయే వాళ్ళకి. ఇక మనం ఫస్ట్ చూసినట్లయితే సంఘర్షణలో ఉపగమ అండి. ఉపగమ సంఘర్షణ అంటే ఇక్కడ వివరణ ఇచ్చాడండి. 2 ఆకర్షణీయమైన అంశాల మధ్య దేన్ని ఎంచుకోవాలో తెలియని స్థితి అండి. అంటే 2 ఒక పాజిటివ్, ఒక ఇష్టమైనవైనా లేదంటే పాజిటివ్ అయినా సరే వాటిని ఎంచుకోవడంలో మనకి ఒకటే ఎంచుకోవాలండి. సో అప్పుడు మనకి ఏర్పడే సంఘర్షణ ఉపగమ అండి. సో ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే పరీక్షల్లో 2 తెలిసిన సమాధానాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియకపోవడం. అంటే 2 తెలిసినవంటే ఒక క్వశ్చన్ రాయాలి మనం, కానీ 2 క్వశ్చన్స్ మనకి వచ్చినవే. సో ఏది రాస్తే మనకి ప్లస్ మార్క్స్ వస్తాయి అనిపిస్తుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటే మాత్రమే రాయాలి అక్కడ. సో ఆ టైంలో మనకి ఏర్పడే సంఘర్షణ ఒకటి. అలాగే ఒక మిత్రుడు సినిమాకు, మరో మిత్రుడు హోటల్కు వెళ్దాం అనుకున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోవడం. ఎట్లా అంటే ఒకటేమో సినిమాకి వెళ్దాం అంటాడు, ఒక టైమే ఉంది మనకి. సో ఆ టైంలో సినిమాకి వెళ్ళాలి లేదంటే హోటల్కి వెళ్ళాలి. సో 2 మనకి వెళ్ళాలని ఉంది, కానీ ఏదో ఒక్కదానికే వెళ్ళాలి. ఆ టైంలో మనకి ఏర్పడేది ఈ ఉపగమ సంఘర్షణ అండి. ఈ విధంగా మీరు ప్లస్ ఎక్కడైనా ఉపగమ అంటే ప్లస్గా గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకున్నప్పుడు ప్లస్ వస్తే ఉపగమ. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నా. ఇక మనం కొన్ని బిట్స్ కూడా చేద్దాం తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత. ఇంకా సెకండ్ చూసినట్లయితే ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఇప్పుడు ఉపగమన పరిహార సంఘర్షణ అంటే ఒక ఆకర్షణీయమైన మరో అనాకర్షమైన అంశాల మర్చిపోవాలో తెలియని స్థితి అండి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణలో పరీక్షల్లో కాఫీ చేద్దామనే ఆలోచన ఇన్విజిలేటర్ చూస్తాడేమోనని భయం. అంటే కాఫీ చేద్దామని ఒక పాజిటివ్ ఉంది, అంటే కాఫీ చేస్తే మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో అలా అనేసి ఒక విద్యార్థి ఆలోచించాడు, కానీ ఇన్విజిలేటర్కి దొరికితే అనే ఒక భయం కూడా ఉంది. అంటే ఒక పాజిటివ్ అలాగే ఒక నెగిటివ్ అండి. అలాగే ఇంకో సెకండ్ మనం ఉదాహరణ చూసినట్లయితే చెట్టెక్కి పళ్ళు తెంపుకోవాలనే కోరిక, పడతామనే భయం. అంటే చెట్టెక్కి కాయలన్నీ కోసుకోవచ్చు మనం, కానీ ఒకవేళ అక్కడి నుంచి కాలు జారి పడిపోతే అనే ఒక భయం అనమాట. సో ఎక్కడైనా సరే ఉపగమ అంటే పాజిటివ్ గుర్తుపెట్టుకోండి, బాగా బండ గుర్తులాగా ఉపగమ పాజిటివ్ అంటే ఉపయోగపడే ఏదైనా మనకి పాజిటివ్గా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏదో ఒక విధంగా ఉపగమ అంటే పాజిటివ్, పరిహారం అంటే నెగిటివ్ అండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పరిహార సంఘర్షణ. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ లోపం పడిందండి. పరిహార అండి. సో 2 సార్లు వస్తుంది పరిహార. సో పరిహార సంఘర్షణ. మనకి 2 అనాకర్షమైన అంశాల మధ్య దేన్ని ఒక దానినే తప్పనిసరిగా ఎంచుకునే పరిస్థితి. అంటే 2 తెలియని సమాధానాల మధ్య, ఇప్పుడు మనం ఇది వచ్చి మనకి ఏదైనా 2 విషయాలు మనకు తెలియదండి, దాంట్లో ఒకటి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి మనం. అంటే 2 మనకి ఇష్టం లేవు చెప్పాలన్నమాట. అయితే ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక మిత్రుడు సినిమాకి వెళ్ళడం అలాగే హోటల్కి వెళ్ళడం 2 ఒక టైంలో వెళ్ళాలి, కానీ రెండింటికి వెళ్ళడంలో ఏదో ఒకటి తీసుకోవాలి. రెండింటికి వెళ్ళడం వాళ్ళకి పాజిటివే. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళడం హోటల్కి వెళ్ళడం కూడా నెగిటివ్ అయినప్పుడు ఏదో ఒకటి. అయితే 2 తెలియని సమాధానాల మధ్య దేన్ని ఒకదాన్ని తప్పనిసరిగా రాయాలి. ఇప్పుడు 2 క్వశ్చన్స్ తెలియదు మనకి, కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాయాలన్నమాట. సో ఆ టైంలో ఏర్పడేది ఏంటంటే మనకి పరిహార సంఘర్షణ అండి. సో ఇంకోటి కూడా ఇచ్చాడు ఉదాహరణ. ఇంట్లో ఉంటే తల్లి దండిస్తుంది, బడికి వెళ్తే ఉపాధ్యాయుడు దండిస్తాడు. దీనిలో ఎంచుకోవాలనుకునే స్థితి అండి. అంటే ఇంట్లో ఉంటే తల్లి కొడుతుంది, లేదా స్కూల్కి వెళ్తే ఓ టీచర్ కొడతారు. సో అందుకనేసి ఒక రకమైన భయంతో ఉంటారు కదా. సో 2 వాడికి ఇష్టం లేదు. సో ఆ టైంలో మనం పరిహార ఉపయోగించాలండి. పరిహార ఓకేనండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఇది మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటేనే 2 అని మీకు తెలిసిన విషయమే. 2 లేదా అనేక లక్షణాల మధ్య అనేక అనుకూల ప్రతికూల అంశాలు ఉండుట. అంటే ఏంటంటే ఇక్కడ ఒక పాజిటివ్ అండి, అంటే ఒక పాజిటివ్ ఉంటే దాంతోపాటు ఒక నెగిటివ్ ఉంటే వెంటనే దాంతోపాటు పాజిటివ్. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, ఉపగమన పరిహారం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఈజీగా ఎక్కడైనా సరే 2 ఉన్నాయనుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఇక్కడ ఎక్కువ వేతనంతో దూరంగా పోస్టింగ్, తక్కువ వేతనంతో దగ్గరలోనే పోస్టింగ్. అంటే ఎక్కువ జీతం ఇస్తున్నారండి, కానీ డిస్టెన్స్ కూడా ఆ విధంగానే ఎక్కువగానే ఉంది. అంటే వెళ్ళడం కష్టం కానీ జీతం ఎక్కువ. సో అక్కడ పాజిటివ్, మైనస్ అండ్ నెగిటివ్ కూడా ఉంది. అలాగే తక్కువ జీతం అంటే మైనస్. అలా అతి దగ్గరలో పోస్టింగ్ అంటే తక్కువ జీతం ఇస్తున్నారు కదా, దగ్గరలో ఉంది అంటే వెళ్ళడం ఈజీయే, కానీ అక్కడ జీతం తక్కువ. అక్కడ జీతం ఎక్కువ, కానీ మనం
వెళ్ళడం ఎక్కువ అనమాట. సో పాజిటివ్ నెగిటివ్ అలా వచ్చినప్పుడు మనం ఉపగమ పరిహారాన్ని యూజ్ చేయాలండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఆటోలో వెళితే కాలం కలిసి వచ్చినా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, బస్సులో వెళితే డబ్బులు తక్కువ ఖర్చు అయినా సకాలంలో వెళ్తామని భయపడదాం. అదే ఏంటంటే ఆటోలో వెళ్ళామనుకోండి డబ్బులు ఎక్కువ అవుతాయి, కానీ వాడు ఇన్ టైంలో తీసుకెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు బస్సు అనుకుని బస్ కోసం వెయిట్ చేస్తాం, అన్నీ చేస్తాం, ఖర్చు తక్కువే, బస్ టికెట్ తక్కువగానే ఉంటుంది, కానీ ఆ టైంకి మనం వెళ్తామో వెళ్ళమని ఒక రకమైన భయం అనమాట. సో అలాంటి టైంలో మనం ఏం ఉపయోగిస్తామండి, ఉపగమ పరిహార అనేది మనం యూజ్ చేయాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం మనం. ఇప్పుడు మీకు ఎంత అర్థమైందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, టెట్ కోచింగ్కు వెళ్ళి చదువుకోవాలని ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ అండి. ఇక్కడ చూడండి, టెట్ కోచింగ్కి వెళ్ళి చదువుకోవాలని ఉంది అంటే అక్కడ పాజిటివ్, తనకు ఉంది కాబట్టి పాజిటివ్ అయింది. కానీ ఎట్టి పరిస్థితిలో ఫీజు మాత్రం కట్టాలని లేదు అంటే ఫీజు కట్టాలని లేదు, అది మైనస్. సో ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఇందాక ఏం చెప్పానండి, ఉపగమ అలాగే పరిహార. ఉపగమ అంటే ప్లస్, పరిహార అంటే మైనస్. ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఉపగమన పరిహార సంఘర్షణ, కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. అంటే హోంవర్క్ వాడికి చేయాలని లేదు, అలాగని టీచర్కోవాలని కూడా లేదు. ఇప్పుడు తిట్టించుకోకుండా ఉండాలంటే హోంవర్క్ చేయాలి, అది వాడికి ఇష్టం లేదు. సో అది ఇష్టం లేదు, అలాగని ఇది ఇష్టం లేదు, అంటే రెండు మైనస్లేనండి, అంటే నెగిటివ్. సో మైనస్లు వచ్చినప్పుడు, రెండు మైనస్లు వచ్చినప్పుడు మనకి ఏంటండి, పరిహార సంఘర్షణ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. సో ఈ విధంగా మీరు ప్లస్ మైనస్ అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా చెప్తున్నానండి. మీరు ఒకసారి చూసారు వీడియో అర్థం కాలే, మళ్ళీ ఇంకోసారి కూడా చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ మీద ఏ బిట్ వచ్చినా అది మీరు వదలరు అనమాట మార్క్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంకా మానసాకు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడ మానస ఎదుర్కొనే సంఘర్షణ అండి. అంటే తనకి ఏమనిపిస్తుంది, సినిమాకి వెళ్ళాలని ఉంది అంటే ఇక్కడ ఏంటి, ప్లస్ అండి. మీరు క్వశ్చన్ చదివానంటే ప్లస్ మైనస్ చూసుకోండి, ప్లస్ అండి. కానీ ఇంట్లో తిడతారేమో అని భయం అంటే ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ వస్తే ఏంటండి, ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ కలిగిన ఒక అబ్బాయికి నీకు అమ్మ ఇష్టమా లేదంటే నాన్న ఇష్టమా అని ఒకరి పేరే చెప్పమన్నప్పుడు అతను ఎదుర్కొనే సంఘర్షణ అనమాట. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా, ఇద్దరిలో ఒకరే చెప్పు అనేసి అంటారు. ఇద్దరు చెప్తే కాదు ఒకరే చెప్పాలన్నప్పుడు ఆ పిల్లోడు ఎదుర్కొనే సంఘర్షణ ఏంటనేసి ఇక్కడ ఇచ్చాడు మనకి. అప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే అతనికి అమ్మ ఇష్టమే, అలానే నాన్న ఇష్టమే. ఎవరికి అమ్మ నాన్న వేరే వేరే ఇష్టం లేకుండా ఉంటారు కదండి, ఇద్దరు ఇష్టమే కాబట్టి అమ్మ ఇష్టమే అలాగే నాన్న ఇష్టమే కాబట్టి అప్పుడు రెండు ప్లస్లే కాబట్టి అక్కడ మనకి ఉపగమ సంఘర్షణ. ఇలాంటి క్వశ్చన్స్లో కొంతమంది ఓన్గా ఉపయోగించేసి నాకు మా నాన్న అంటేనే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం ఉండదు అని అనుకోకూడదు. ఇక్కడ ఒక పిల్లోడు ఏమంటున్నాడు, ఇక్కడ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్నప్పుడు ఇద్దరు మనకి ఈక్వలేనండి. సమాజంలో ఎక్కడైనా సరే అమ్మ నాన్న ఇద్దరు ఈక్వల్గానే ఇష్టపడాలి, కానీ ఇంట్లో వేరే విషయం అది. కానీ ఎగ్జామ్స్లో అలా మీరు ఉపయోగించారంటే బిట్టిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా చదవాలండి. తల్లిదండ్రులపై సమాన ప్రేమ కలిగిన అన్నాడు, అంటే సమానం అంటే ఈక్వల్ అండి. సో అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్నప్పుడు రెండు పాజిటివే కాబట్టి ఉపగమ సంఘర్షణ అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విద్యార్థి చదువుతున్న కోర్సులో హిందీ తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి, కానీ ఆ విద్యార్థికి రెండు భాషలు ఇష్టం లేదు. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క సంఘర్షణ స్థితి. ఇక్కడ ఏమైంది, ఆ అబ్బాయికి హిందీ తెలుగు అనే 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఆ అబ్బాయి తీసుకోవాలి, ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. సో కానీ ఆ విద్యార్థికి రెండు భాషల మీద ఇష్టం లేదు, అంటే రెండు ఇష్టం లేదు, తనకి రెండు నెగిటివే. అంటే రెండు ఇష్టం లేదంటే రెండు నెగిటివే కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. దీనికి వచ్చి మనం ఆప్షన్ 3 అండి, పరిహార అనేది దీనికి వచ్చిన ఆన్సర్. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఏ బిట్ అయినా సరే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చండి. పరిహార అంటే నెగిటివ్, అలాగే ఉపగమన అంటే పాజిటివ్ అండి. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, చైతన్యకు బాస్ను వ్యతిరేకరించాలని ఉంది, వ్యతిరేకరిస్తే అది ఎదిరిస్తే ఉద్యోగం పోతుందనే భయం. ఇక్కడ ఏంటంటే తను వ్యతిరేకరించాలని ఉంది అక్కడ, అంటే వ్యతిరేకరించడం అనేది నెగిటివ్ అనేసి మీరు నెగిటివ్ చూసుకోకూడదు. ఇక్కడ వ్యతిరేకరించాలని తనకు ఉంది అంటే తన దృష్టిలో అదేంటి పాజిటివ్, నేను వ్యతిరేకరించడం అనేది మంచిది అనే తనకు ఉంది కాబట్టి ప్లస్ అని వేసుకోవాలి. ఇక్కడ మనం ఎదిరిస్తే ఉద్యోగం పోతుంది అనే భయం అనేసేటప్పటికి మనం ఇక్కడ నెగిటివ్, అంటే ఒక రకమైన భయం ఆందోళన తనకు ఉంది కాబట్టి మైనస్, అంటే ఉపగమ పరిహార అండి. సో ఈ విధంగా ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈ విధంగా మీరు ప్రతి బిట్ చూసుకోవాలండి. ఇలా చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలరు.
ఇంకా క్వశ్చన్ మనం చూసినట్లయితే 2 సమానమైన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేన్ని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. 2 ఆకర్షణీయమైన అంటే 2 పాజిటివ్‌లో వాటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి ఎదురుగయ్యేది ఏంటండి? 2 పాజిటివ్ అన్నప్పుడు ఉపకమా అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. మీరు 1, 2, 3 టైమ్స్ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు ఈ బిట్స్ ఏ బిట్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇంకా మనం కొన్ని బిట్స్ ఇంకా చూడాలనుకుంటే ఇంకా చాలా రకాలైన బిట్స్ ఉంటాయండి. కొన్ని వాడు ఏది అడిగినా సరే మీరు ఉపగమన అంటే పాజిటివ్, అలాగే పరిహారం అంటే నెగిటివ్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఆ బిట్ ఎలాంటి బిట్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. మీకు ఇది టెట్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.